నీ అవ్వ చెప్పేది నిన్ను కాకపోతే ఇంకోళ్ళని చేసుకుంటు నేను. నువ్వేరే నా పెన్నాము. అరే ఇగో నీ అవ్వ ఎట్లా అని మా అవ్వని ఒప్పించైనా సరే నేను చేసుకుంటా. సరేనా? ఇంకే మా అవ్వని ఒప్పించి నీకు ఫోన్ చేస్తా. చూడు రామా, ఇగో నేను పిల్లలు లవ్ చేస్తున్నా. ఆ దాని పెళ్లి చేసుకుంటే అది మంచిగా చూసుకుంటుంది నేను. సరేనా? నేను దాని పెళ్లి చేసుకుంటా. నాకు ఉవ్వలు వద్దిగా. దాని పెళ్లి చేసుకుంటా. కట్నం కింద ఏముండే? లవ్ మ్యారేజ్ ఎట్లుంటే లేపుకొచ్చే డైరెక్ట్. నేను నువ్వు చేస్తున్నావు పిల్లని చూసిన పెద్ద ప్లానింగే. వాళ్ళు లక్షల కట్నం పెడతారు. పిల్ల మంచిగా ఉంది. పత్తుల బంగారం పెడతారు. లక్షల కట్నం ఇస్తారు. ఇంకా ప్లాట్ కూడా రాసిస్తారు. ఏది ఇష్టం ఏం లేని దాన్ని చేసుకుంటావా? ఇన్ని రకాలు వచ్చేదాన్ని చేసుకుంటావా? ఇక నువ్వే ఆలోచన చేసుకో. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? పిల్ల మాత్రం మంచిగా ఉంది. మంచిగా ఉందిరా. మరి ఏం తెచ్చుకుందా? దీన్ని చూసి చేసుకొచ్చుకుంటావా? ఏం లేదంటున్నావు కదా. లవ్వు అంటున్నావు, కట్నం ఉండదు ఏది ఉండదు అంటున్నావు. దాన్ని చేసుకుంటావు. మరి అన్ని నెల ఈ లక్షల కట్నం వస్తుంది, బంగారం వస్తుంది, కార్ వస్తుంది, ఫ్లాట్ వస్తుంది. నీవు ఇష్టం బిడ్డ. ఇక దీన్ని చేసుకుంటావు. పిల్లలు చూస్తే డోబరా. పిల్ల మాత్రం ముద్దు ఉంది. అరే నువ్వే నా రాణివని ఫిక్స్ అయిపోతా. A few moments later. హలో బేబీ, మస్తు ఆలోచించింది. నేను మామూలుగా ఎట్లా ఒప్పుకుంటలేరు ఇంకా. మీ వాళ్ళు కూడా ఎట్లయినా ఒప్పుకోరు. నాకు ఓకే. ఇక అవలదానికి ఏముందని వానికి ఏం లేదు, వాడిని చేసుకుంటూ అంటారు. వద్దు సరేనా? నువ్వు వెళ్తాను చేసుకోయి కానీ నా ప్రాణమా నన్ను వీడిపోకుమా. వెళ్తాను చేసుకో. రైట్. ఏంటంటే పిల్ల నాకు తెలియదే. रुको जरा सबर करो. పిల్ల వెళ్ళేదంటే ఏం మాట్లాడుతున్నావురా? ఆడపిల్ల ఎక్కడిది? ఇవాళ లక్ష కట్నం ఇస్తానని. లవ్ వద్దంటూ ఊకుంటావా? ఊకోను. లవ్ వద్దు, ఏ వద్దు, చూసిన పిల్లని చేసుకోకు అమ్మ తింటావా? అందుకే చెప్పి నీ నోట నీకే కట్టింపు చేపిద్దామని చెప్పింది. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా. ఇప్పుడు కట్నం లేదు, ఇల్లు లేదు, బంగారం ఏం బెటర్ ఇక నీకు ఇస్తారు. పిల్లని ఇచ్చి కట్నం లక్షలు ఇచ్చి నీ కట్నం పెడతారు, నీకు ఇస్తారు.
ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నీ మాటలు పట్టుకొని ఇప్పుడు దాన్ని వద్దని గుట్టియారు. ఇప్పుడు అది ఫోన్ లిఫ్ట్ చేస్తూ చేయదు. అది బ్లాగ్ పెట్టనే బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇంకో పాలిన ఇలాఖల ఏ పోని నోట్ల గాని పోరన్ నోట్ల గాని పేమ అన్న మాట నాకు వినబడాలి. గొడ్డలు తీసుకొని ఒక్కొక్కరు తుక్కలు కింద నరుకుతుంది తల్లి. రావ సక్కని తల్లి రావులమ్మో రావులమ్మ రాయోలే కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా. నిజంగా వాయినాలు ఎక్కడే ఓడిస్తారా నీకు లక్షలు నీకు ఇస్తారా ఈయనకు లక్షలు నీకు ఇస్తారా ఈయనకు లక్షలు. నాకు దక్కలేను చూడు అన్నం లేదా నాకు మంచిగా ఉన్నావు. నీకు లాభా నీకేవతరా నీ ఎంత పడ్డది లవ్వు వద్దు కొడుకు అంటుంటావా? అందుకే నేను ఇట్లా చెప్పిన. కట్నం అనుకుంటే నేను బంగారం అంటే అయినా బంగారం రోజు పిల్ల దొరకరా అది నేరనుకుంటే వారంలో పోనీ తీసుకొస్తా డైరెక్ట్ పెళ్లి చేసుకుని వస్తా చూడు. ఎవ్వత రాదు నీకు Emotional damage. నువ్వు అన్నది కదా రేషన్ కానీ పెళ్లి చేసుకుని వస్తా. వారంలో పెళ్లి చేసుకుని రాకపోతే నా పేరు మాస్తుంది. అది అవదమ్మా.